బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముస్టేపల్లి గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు. బుడ్డ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సిద్ధాపురం ఎత్తిపోతల పథకం 2.5 ఏళ్లలో సాధించిన ఘనత టీడీపీకి దక్కుతుందని అన్నారు. చుట్టుప్రక్కల గ్రామాలన్నీ సస్యశ్యామలం అయ్యాయి కాబట్టి ఈసారి కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి నాకు మరొక్కసారి అవకాశం ఇస్తే శ్రీశైలం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. 2000 పెన్షన్ ఇస్తా ఉన్నాం. 1000 రూపాయలు కాదు, ఈరోజు 1000 రూపాయలు సరిపోవడం లేదనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు దాన్ని 2000 చేశారు జనవరి నెల నుంచి. ఏమమ్మా 2000 రూపాయలు పెన్షన్ తీసుకుంటా ఉన్నారు? అందరూ తీసుకుంటా ఉన్నారు తల్లి, తీసుకుంటా ఉన్నారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు 3000 చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీకు అందరికి 3000 రూపాయలు. అలాగే పసుపు కుంకుమ కార్యక్రమం మీకు అందరికి అందింది కదమ్మా. పుట్టింటి వాళ్ళే ఈరోజు సంవత్సరం పసుపు కుంకుమ పెట్టలేని పరిస్థితి. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు మా మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే, ఒక మహిళ ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబం అంతా కూడా బాగుపడుతుందనే ఉద్దేశంతోనే పసుపు కుంకుమ కార్యక్రమం పెట్టి ఈరోజు మీకు అందరికి కూడా డబ్బులు ఇస్తా ఉన్నాడు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినారమ్మా, మీకు చెక్కులు ఇస్తే ఇవి దొంగ చెక్కులు, చెల్లవు ఈ చెక్కులు అని చెప్పేసి ప్రచారం చేశారు ఊరూరున. కానీ ఈరోజు ఆ చెక్కులు మారడమే కాదు, ఏదైతే ప్రచారం అబద్ధ ప్రచారాలు చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చెక్కులు తీసుకొని పోయి రోజు అకౌంట్లో వేసుకొని మార్చుకుంటా ఉన్నారు. నిజమే కదా? తప్పుడు మాటలు ఒక పైకి చెప్తా ఉన్నారు. చెక్కులు చెల్లవని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా చెక్కులు తీసుకుపోయి మార్చుకుంటా ఉన్నారు. అట్లాగే సున్నిపేటలు కూడా పట్టాలు ఇస్తే మనం 3500 కుటుంబాలకు అవి దొంగ పట్టాలని చెప్తారు. వాళ్ళు వచ్చి మన పట్టాలు తీసుకుపోతా ఉన్నారు. ఇటువంటి తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు చేసే వాళ్ళు మనకు వద్దు. ఈరోజు ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అందరికీ సహాయ సహకారాలు చేస్తూ ఉంది. పార్టీలు చూడడం లేదు, పెన్షన్లు ఇచ్చిన పార్టీ చూడడం లేదు. మీ ఊర్లో అర్హులైన వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చాం. ఇంకా ఇప్పుడు ఎవరైనా వచ్చే వాళ్ళు ఎవరంటే కొత్తగా తప్పితే ప్రతి ఒక్క అర్హునికి ఈరోజు పెన్షన్ ఇచ్చాం, పార్టీ చూడలే. ప్రతి ఒక్క మహిళకు ఈరోజు పసుపు కుంకుమ పథకం ఇచ్చాం. ప్రతి రైతుకు రుణమాఫీ చేశాం. ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ కింద ఇప్పుడు ఈరోజు డబ్బులు ఇస్తా ఉన్నాం. దీంట్లో పార్టీలు చూస్తా ఉన్నామా? ఇన్ని చేస్తా ఉంటే కూడా ఏం చేసినామని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సిగ్గుందా అసలు వీళ్లకు? ఒకవైపు లబ్ధి పొందుతా ఉన్నారు, లబ్ధి పొందుతూ కూడా మళ్ళీ ఏం చేసినామని చెప్పేసి ప్రశ్నిస్తే వాళ్ళని ఏమని చెప్పాలి చెప్పండి? ఎవరికైనా మీకు అందరికీ రైతులకు నిన్న అన్నదాత సుఖ కింద డబ్బులు పడినాయి కదా, అందరికి పడినాయి కదా. మీ ఊర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పడినాయి. రైతు రుణమాఫీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లీడర్లు కూడా పడినాయి. పసుపు కుంకుమ డబ్బులు వాళ్ళకు పడినాయి. వాళ్ళు ఏం చేసావో చెప్పేసి అడుగుతున్నారు. మనం అడగాల. ఈరోజు మేము ఇన్ని చేశాము, మళ్ళీ మాకు సాయం చేయండి అని అడిగే హక్కు, అర్హత ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. మీరు అందరూ కూడా దయచేసి అర్థం